వచ్చేసి పచ్చి జీడి గింజలండి, అలా మెత్తగా కరిగిపోతాను మన రోట్లోని. సీజన్ ఫస్ట్ అని చెప్పొచ్చు. నేను ఫస్ట్ తినేస్తాను ఏదైనా సరే. మధ్యాహ్నం భోజనం చేద్దాం. ఫస్ట్ అయితే నువ్వులు కారపడి తింటున్నానండి. నాకు నువ్వులు కారపడిన 2 ముద్దలు తినడం అలవాటు అన్నమాట. బాగా ఇష్టం, చాలా మంచిది కూడా బాడీకి. నాకు ఇప్పటి నుంచి అలవాటు బాగానే. అలా బాగుంటుంది, మీరు కూడా తినండి. ఇంక నెక్స్ట్ అయితే బెల్లవాక వేసుకున్నాను. మన దగ్గర దొరికి బెల్లవాక అనమాట. ఇది బెల్లవాక అంత ఇష్టం ఉన్నది అనమాట. కాకపోతే 2 ముద్దలు తిన్నాను ఈ రోజు. ఇదే అనమాట వేట మాసం పచ్చి జీడి గింజల కర్రీ అనమాట. అదే పచ్చి జీడిపప్పు అండి. జీడిపప్పు డ్రైది కాకుండా పచ్చిది అనమాట. అలా మెత్తగా కరిగిపోద్ది నోట్లో. నిజంగానే ఎంతమంది తినాలో తెలియదు. ఒకసారి తిన్నోళ్ళు అడగండి, చెప్తారు ఎంత బాగుంటుంది. అలా నోట్లో కరిగిపోయింది అనమాట. ఇంక నెక్స్ట్ వచ్చేసి పచ్చిరొయ్యి మామిడికాయ. నాకు ఇష్టమైన కర్రీ అనమాట. పెద్ద పెద్ద పచ్చిరొయ్యలు తెచ్చుకున్నాను కదా మొన్న, అవి వేసి ఉండారు అనమాట. టేస్ట్ మామూలుగా లేదు. నాకు ఏంటంటే బాగా నచ్చింది ఏంటంటే 2 టైమ్స్ వేసుకుని తింటాను. సెకండ్ టైం కూడా వేసుకున్నాను. ఇద్దరు వాళ్ళ టేస్ట్ అయితే మరింత అయితే బాగుంది అనమాట. ఇంక నెక్స్ట్ టెంక అనమాట. మామిడికాయ టెంక కూడా నాకు బాగా ఇష్టం అండి. అలా పీక్కుని తింటే భలేగా ఉంటుంది అనమాట. ప్రతిదీ అలా ఆస్వాదిస్తూ తింటాను అనమాట నేను. అప్పుడు ఏంటంటే ఏం టెన్షన్ ఉండకూడదు అనమాట. ఓన్లీ ఫుడ్ మీద ఉండాలన్నమాట కాన్సన్ట్రేషన్. నేను చెప్పిన అర్థం కాదు, మీకు ఎక్స్పీరియన్స్ చేస్తే తెలుస్తుంది. నెక్స్ట్ ఫైనల్ సాంబార్ అనమాట. సాంబార్ ఏంటంటే పెసరపప్పు వేసి పెట్టారు. వేసవకాలం వల్ల ఏంటంటే సలవ చేస్తుంది అని చెప్పి దాంట్లో ఉల్లిపాయ అంటే ఎంత ఇష్టమో అలా ఒక్కొక్క ఉల్లిపాయ అలా తింటే అదిరిపోవద్ది. ఇంక ఓవరాల్ ఫైనల్ గా బైక్ అయితే తీసుకున్నానండి. కలర్ కూడా గ్రీన్ అనమాట. నా మనసులో కూడా గ్రీనే ఉంది. మన ఫాలోవర్స్ అందరూ కూడా గ్రీన్ ఎక్కువ కామెంట్స్ అయితే పెట్టారు. థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరు ఎవరైతే కామెంట్ పెట్టారో. ఫైనల్లీ పూజ అయితే చేయించేస్తున్నాను. మామూలుగా 8 బిళ్ళలు చేయించాలి. ఇదేంటంటే ఫస్ట్ మా దుర్గమ్మతల్లి గుడి దగ్గర చేపిస్తాను. ఇప్పుడు మాకు అలా అలవాటు అనమాట అండి. బైక్ డీటెయిల్స్ కానీ కొంచెం దాని ఇన్ఫర్మేషన్ కానీ మీకు మళ్ళీ తర్వాత అయితే చెప్తాను. ఇక్కడ నిమ్మకాయలు ఎక్కించి డైరెక్ట్ ఇంటికి వెళ్ళిపోమన్నారు. మనకి ఎక్కడ ఆగొద్దన్నారు. జస్ట్ టెంపుల్ ముందర అనమాట. అలా లెఫ్ట్ తిరిగితే మా ఇల్లు ఉంటుంది అనమాట అండి. ఇలా లోపల చాలా మంది కూడా మా ఇంటి అడ్రస్ కొంచెం ఇదే అవుతున్నారు అనమాట. చూసుకోండి. మళ్ళీ రేపు 10 నిమిషాలు కలుద్దాం.